హాయ్ అండి అందరికీ. నేను మీ అంగటి రమణ కిచెన్. ఈరోజు ఆదివారం కదా, ఏం వండుకోవాలా అనిపిస్తుంటే మా అబ్బాయి చేప తెచ్చాడు. కేజీ చేప. దీని పేరు బొచ్చ అంటారు. వీటిని పెరుగు, పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి శుభ్రంగా కడుక్కోవాలి, లేకుంటే స్మెల్ వచ్చిద్ది. దీంట్లోకి మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక టమాటా, 4 పచ్చిమిరకాయలు, 3 రబ్బల కరివేపాకు, నిమ్మకాయ సైజు అంతా చింతపండు. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. పొయ్యి మీద నూనె వేసి కళాయి పెట్టాం. 6 చెంచా మెంతులు, 6 చెంచా ధనియాలు, జీలకర్ర, 1/2 చెంచా ఆవాలు. మాడిపోకూడదు, మాడిపోతే మళ్ళీ సేదు వచ్చేసి. ఇది పొడుగ్గా కోసుకున్న ఉల్లిపాయలు, పొడుగ్గా కోసుకున్న టమాటాలు, పొడుగ్గా కోసుకున్న పచ్చిమిరకాయలు. ఇవి కొంచెం సేపు మగ్గింది టమాటా ఉల్లిపాయ అని. దీంట్లో చెంచా పసుపు, వేసినాక తిప్పాలి. ఇందాక నానబెట్టుకున్న చింతపండు పులుసు ఇందులో పోయాలి. ఇందులో పోసి కాసేపు మగ్గనియాలి. పులుసు రెడీ కాగిందని చూద్దాం. కాగింది. దీంట్లో 3 చెంచాలు కారం, 3 చెంచాలు వేసినాక 2 చెంచాలు ఉప్పు. నేనైతే గల్లుప్పు వేసుకుంటున్నాను, ఎవరైతే సాల్ట్ వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ గల్లుప్పే వాడుతున్నాను. ఇంకొంచెం సేపు ఉడికించాలి చారు. మళ్ళీ మూత పెట్టేసి చారు బాగా కాగిందో లేదో చూద్దాం. కాగింది. దీంట్లో ధనియాల పొడి 1 స్పూన్, 1 చెంచున్నర ధనియాల పొడి వేసుకొని చారు కాగిందో లేదో చూసేసుకోవాలి. కొంచెం చిక్కబడాలి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసిన తర్వాత చేప ముక్క ఒక్కొక్కటి వేయాలి. వేసిన తర్వాత ఒక్కసారి ఇలా తిప్పాలి. తిప్పిన తర్వాత ఈసారి గంట పెట్టకూడదు, చేత్తోనే అట్టా తిప్పి పెట్టాలి బండి, ఎందుకంటే త్వరగా ఉడికిది కాబట్టి. ఒకసారి మూత తీసి చూసి గంట పెట్టి తిప్పకూడదు. దీన్ని ఇలా బండి తీసి అలా తిప్పి పెట్టాలి. ఎంత పెడితే ముక్కలు ఎదిగిపోతాయి అన్నమాట. మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. కూర అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ముక్క ఇలా చెక్కు చెదరకుండా తీసేసుకోవాలి, చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని ఒక ముక్క ఇలా కొత్తిమీర వేసుకుంటే చాలా రుచిగా ఉండిద్ది. దీన్ని 10 నిమిషాలు ఆరనిచ్చి అప్పుడు
చేప ముక్క రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే చేసుకొని చాలా వేసుకొని తినండి. చాలా టేస్ట్కరంగా ఉండిద్ది. నేనైతే తలకాయ ముక్క కూడా వేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే వేసుకుని తినండి. చాలా రుచిగా ఉండిద్ది. ఇంతకీ ఈ కూర ఎవరు తయారు చేశారో చెప్పలేదు కదా ఫ్రెండ్స్. చిన్నప్పుడు నేను మా అమ్మ ఊరు వెళ్ళింది. మా ఇంటి పక్కన అమ్మమ్మ ఉంది. ఆ అమ్మమ్మ నేను బండి నుంచి వచ్చేసరికి ఆకలి అవుతుంది. అమ్మమ్మ ఆకలి అవుతుంది, మా అమ్మ ఊరు వెళ్ళింది అంటే, అమ్మాయి మా ఇంట్లో చేపల కూర ఉంది, అన్నం వేసి పెడతాను తింటావా అంది. తింటానమ్మమ్మ అన్న. చేపల కూర ఎలా చేసిందని, ముందు కొంచెం ఏమమ్మ తర్వాత తింటాను అని చెప్పాను. కొంచెం వేసింది, చాలా రుచిగా ఉందని 2 ముక్కలు ఎగస్ట్రా వేయించుకొని తిన్నాను. 2 ముక్కలు ఎగస్ట్రా ఏమంటుందా, మీ తాతకు కావాలమ్మా, ఎందుకు కొంచెమే అంది. ఒక్కరోజు తాత తినిపోతే ఏం కాదులే అమ్మమ్మ, ఈరోజు నాకు పెట్టలే అన్న. నవ్వి పెట్టింది. పెట్టిన తర్వాత తింటే చాలా రుచికరంగా ఉంది. బామ్మ అయితే లేదు, ఆ అమ్మమ్మ అయితే లేదు, చచ్చిపోయింది. ఆమె చచ్చిపోయినా ఆమె కూర బతికింది. ఆమెలాగా తయారు చేశాను నేను. నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.